హాయ్ వెల్కమ్ టు విశాల్ అకాడమీ. దిస్ ఇస్ మల్లికార్జున. ఓకే, మనం రెగ్యులర్గా ఈ వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ నేర్చుకుంటున్నాం. ఆల్రెడీ 4 వీడియోస్ అయిపోయాయి. ఇది 5th వీడియో. ఈ వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ ద్వారా స్పీడ్గా మనం క్యాల్కులేషన్స్ ఎలా చేయాలి అనే టెక్నిక్స్ మనం రెగ్యులర్గా ఈ వీడియోస్ వస్తున్నాయి. ఇది 5th వీడియో. చూద్దాం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్ చూద్దాం. ఓకే, మల్టిప్లికేషన్స్. ఓకే, ఈ మల్టిప్లికేషన్స్ లార్జ్ నెంబర్స్ అంటే బేస్ నెంబర్కి దగ్గరగా ఉన్న నెంబర్స్ని మనం ఎంత సింపుల్గా, ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా ఎంత సింపుల్గా మనం ఈ మల్టిప్లికేషన్ చేయొచ్చో ఈ టెక్నిక్ ద్వారా చూద్దాం. రైట్, అసలు బేస్ నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ బేస్ నెంబర్ మీన్స్? ఓకే, 10 కానీ 100, 1000, 10,000, 1 lakh, 10 lakhs ఇలా ఈ నెంబర్స్ అన్నిటిని మనం బేస్ నెంబర్ అని అంటాం. అంటే కంప్లీట్గా ఈ 10, 100, 1000, 10,000 ఇలాంటి నెంబర్స్ అన్నిటిని ఏమంటాం? బేస్ నెంబర్స్ అని అంటాం. ఈ బేస్ నెంబర్స్కి దగ్గరగా ఉన్న నెంబర్స్, నియర్గా ఉన్న నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్స్ని చాలా సింపుల్గా మనం ఈ టెక్నిక్ని యూజ్ చేసి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సింపుల్ నుంచి కాంప్లెక్స్గా వెళ్దాం. రైట్, ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 9 into 8. ఒకవేళ మీకు 9 టేబుల్ రాదనుకుందాం. 9 టేబుల్ రాదు, 8 టేబుల్ కూడా రాదు. కానీ మనం ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఎంత? బేస్ 10. దేనికి దగ్గరగా ఉంది? 10కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది బేస్ 10. బేస్ 10. రైట్, 10కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఇది 9 అనే నెంబర్ తక్కువ ఉంది. ఎంత? 1 తక్కువ, -1. నెక్స్ట్ 8 ఎంత తక్కువ ఉంది? 2, -2. రైట్, ఈ టెక్నిక్లో ఫస్ట్ మనం ఎంత తక్కువ ఉందో ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం. 2 into 1 అబ్వియస్లీ 2. ఓకే, -9 చూద్దాం. ఒకవేళ మైనస్ ఉన్నా కూడా -1 into -2 +2నే అవుతుంది. రైట్, దీన్ని క్రాస్ సబ్స్ట్రాక్షన్ చేయండి. 9 - 2, 8 - 1. ఏది చేసినా మనకు నెంబర్ ఒకటే వస్తుంది. 9 - 2 అంటే ఎంత? 7. 8 - 1 అన్నా కూడా 7ఏ వస్తుంది. ఓకే, జస్ట్ 7. 9 8 ఎంత? 72. వెరీ సింపుల్. జస్ట్ ఫస్ట్ మనం ఈ ఇచ్చిన మల్టిప్లికేషన్స్లో బేస్ నెంబర్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూస్తాం. ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది? ఇది 1 తక్కువ ఉంది కాబట్టి -1. 8 ఎంత తక్కువ ఉంది? -2. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. 2 into 1 2. ఓకే, ప్లస్ మైనస్ పక్కన పెట్టేసేయండి. డైరెక్ట్గా 2 into 1 2. తర్వాత దీన్ని క్రాస్ ఇక్కడ మైనస్లో ఉంది కాబట్టి మైనస్ వేస్తాం. 9 - 2 అన్నా 7ఏ, 8 - 1 అన్నా కూడా 7. ఓకే, 7 వేస్తాం. 72. ఓకే, ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిజిట్ సింగిల్ డిజిటే రావాలన్నమాట. ఎందుకంటే బేస్ 10 కదా. 10లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 0 ఉంది కాబట్టి ఒక్క డిజిట్ మాత్రమే తీసుకుంటాం. ఒకవేళ 2 డిజిట్స్ ఉన్నాయనుకోండి, అంటే 100 అనుకోండి బేస్, అప్పుడు 2 డిజిట్స్ తీసుకోవాలి. 3 ఉందనుకోండి, 1000 అయితే 3 జీరోస్ ఉంటాయి కాబట్టి 3 డిజిట్స్. ఆ విధంగా అనమాట. ఇలా సింపుల్. నెక్స్ట్ చూద్దాం సెకండ్ వన్. 94 into 96. అంటే 94ని 96తో మల్టిప్లై చేయాలి. ఓకే, సేమ్ టెక్నిక్. ఓకే, 94. ఓకే, ఇది నియర్ దేనికి? ఇది బేస్ 100. బేస్ 100. రైట్, ఎంత తక్కువ ఉంది? -6. అదే 96 ఎంత తక్కువ ఉంది? -4. రైట్, 6 4 జా 24. ఆల్రెడీ ఇది బేస్ 100 కదా కాబట్టి 100 కాబట్టి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 డిజిట్స్ ఉండాలి. నో ప్రాబ్లం. నెక్స్ట్ క్రాస్ సబ్స్ట్రాక్షన్ చేద్దాం. 94లో 4 సబ్స్ట్రాక్ట్ చేస్తే 90. 96లో 6 సబ్స్ట్రాక్ట్ చేసినా కూడా 90నే. సింపుల్. 90 94 9024. ఇలా మనం ఎంత పెద్ద నెంబర్ అయినా బేస్ నెంబర్కి నియర్గా ఉన్న నెంబర్స్ని చాలా సింపుల్గా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇంకొంచెం పెద్ద నెంబర్ చూద్దాం. ఇది 1000. బేస్ వచ్చేసి 1000 బేస్.
బేస్ నెంబర్ ఈజ్ 1000. రైట్, 1000కి ఎంత తక్కువ ఉంది? -6. ఇది ఎంత తక్కువ ఉంది? 89, అంటే 11 తక్కువ ఉంది. రైట్, ఓకే. 11 into 6 66. 11 into 6 66. కానీ ఇక్కడ మనకి డిజిట్స్ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 జీరోస్, అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉండాలి. కానీ మనకి 11 into 6 వేస్తే ఓన్లీ 2 డిజిట్సే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇంకొక డిజిట్ని యాడ్ చేసుకోవాలి, 0. రైట్, ఇది ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. నెక్స్ట్ సేమ్ 994 - 11 అయినా చేయండి, లేదు 989 - 6 మన ఇష్టం. ఇది సింపుల్గా ఉంటుంది కదా, 989లో 6 సబ్స్ట్రాక్ట్ చేయడం వెరీ సింపుల్. 983, 989లో 6 సబ్స్ట్రాక్ట్ చేయడం చాలా ఈజీ 11 కంటే, కాబట్టి ఈజీగా ఉన్నది తీసుకుందాం. 983,066 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఇంత సింపుల్గా, వెరీ 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 సింపుల్గా మనం ఈ విధంగా మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఈ బేస్ నెంబర్కి దగ్గర కూడా ఇంకా ఎంత పెద్దదైనా చేయొచ్చు. 1000 కాదు, 10,000, 1 lakh, 10 lakhs, అలా ఎంత పెద్ద నెంబర్నైనా 5 నెంబర్, 6 నెంబర్, 7 నెంబర్స్ ఉన్న మల్టిప్లికేషన్ అయినా చాలా సింపుల్గా ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా బేస్ నెంబర్కి తక్కువగా ఉన్న నెంబర్స్ చూసాం కదా. ఇప్పుడు ఎక్కువగా ఉన్న నెంబర్స్ చూద్దాం. అంటే బేస్ నెంబర్కి ఎక్కువగా ఉన్నప్పుడు సేమ్ ప్రాసెస్ ఇదే, నో ప్రాబ్లం. రైట్, చూద్దాం. 112 into 103, దీనికి బేస్ ఎంత? బేస్ 100. ఓకే, 100 బేస్గా తీసుకుంటున్నాం. రైట్, ఎంత ఎక్కువ ఉంది? 100 కంటే 12 + 12. 103 ఎంత ఎక్కువ ఉంది? +3. రైట్, ఓకే. ఫస్ట్ ఏంటి స్టెప్ తెలుసు కదా, 12 into 3 ఎంత? 12 into 3 36. ఓకే, బేస్ 100 కాబట్టి 2 జీరోస్, 2 డిజిట్స్, నో ప్రాబ్లం. ఓకే, ఏదో ఒకటి యాడ్ చేయండి. క్రాస్ అడిషన్. ఇంతకుముందు మనకి ఇక్కడ బేస్ నెంబర్ కంటే తక్కువ ఉంది కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేసాం, ఇక్కడ అడిషన్ చేస్తాం. ఎనీ నెంబర్ 112కి 3 యాడ్ చేసినా, 103కి 12 యాడ్ చేసినా సేమ్ నెంబర్ ఎంత వస్తుంది? 150. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, వెరీ వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దాం. 1012 and 1008. 1012, 1008. ఓకే, చూద్దాం. ఇది బేస్ నెంబర్ ఎంత? దీనికి 1000. బేస్ నెంబర్ ఈజ్ 1000. ఓకే, ఎంత ఎక్కువ ఉంది? 12 ఎక్కువ ఉంది. ఇది 1008, 8 ఎక్కువ ఉంది. రైట్, 12 8 జా 96. 12 8 జా 96. అయితే మనకు బేస్ నెంబర్ ఎంత? 1000. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ 3 డిజిట్స్ ఉండాలి, కానీ ఇక్కడ 2 డిజిట్సే ఉన్నాయి కాబట్టి ఇంకొక జీరోని యాడ్ చేస్తాం. ఇప్పుడు 3 డిజిట్స్ కంప్లీట్ అయ్యి. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏముంది చెప్పండి? జస్ట్ సింపుల్ క్రాస్ అడిషన్. 112కి 8 యాడ్ చేసిన, సారీ 1012కి 8 యాడ్ చేసిన, 1008కి 12 యాడ్ చేసిన ఎంత వస్తుంది ఆన్సర్? 1020. 1020. వెరీ సింపుల్. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సేమ్ ఇలాగే ఇది ఒకసారి చేసి చూడండి. మీరు ఒకసారి వీడియోని పాస్ చేసి ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి, సింపుల్గా వచ్చేస్తుంది. సేమ్ మెథడ్, సేమ్ ఈ మెథడ్ ఎలా ఫాలో అయ్యామో సేమ్ మెథడ్ మనం ఫాలో అయితే చాలా సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, చూద్దాం. ఇది ఎంత నెంబర్? 10,000, సారీ 10,000, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 1 lakh. 1,342. 1,342 అంటే దీని బేస్ నెంబర్ ఎంత? 1 lakh బేస్ నెంబర్. ఓకే, ఎంత ఎక్కువ ఉంది? 342. 342 ఎక్కువ ఉంది. మొత్తం 1 lakh. 1 2 3 4 5 zeros. రైట్, ఇది 1,03,000. 1,03,000 అంటే ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. బేస్ నెంబర్ కంటే 3 ఎక్కువ ఉంది. రైట్, సింపుల్. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 342 into 3. రైట్, 342 into 3 ఎంత అవుతుంది? 3 2 జా 6, 3 4 జా 12, అంటే 2 1 క్యారీ, 3 3 జా 9, 1 10. 1026. ఓకే, మనకి బేస్ నెంబర్ ఎంత? 1 lakh. అంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 5 జీరోస్ ఉన్నాయి. కానీ మనకి ఇది మల్టిప్లై చేస్తే ఎన్ని వచ్చినాయి? ఓన్లీ 4 డిజిట్సే వచ్చాయి. కాబట్టి ఇంకొక జీరోని యాడ్ చేద్దాం.
1 more 0. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి మొత్తం కరెక్ట్గా 5 డిజిట్స్, 5 zeros, 5 digits. ఇంకా సింపుల్ అంతే. ఈ నెంబర్కి దీన్నైనా యాడ్ చేయండి లేదా ఈ నెంబర్కి ఇదైనా యాడ్ చేయండి. ఏది యాడ్ చేసినా కూడా మనకి సేమ్ ఆన్సరే వస్తుంది. కాబట్టి దీనికి ఇది యాడ్ చేయడం ఈజీ కదా. 1 0 0 3 4 5. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఈ బేస్ నెంబర్స్కి అంటే 10 కానీ 100 కానీ 1000 కానీ ఇలా ఉన్న నెంబర్స్కి దగ్గరగా ఉన్న నెంబర్స్, ఎక్కువగా ఉన్న తక్కువగా ఉన్న, చాలా సింపుల్గా ఈ టెక్నిక్ని యూజ్ చేసి మనం మల్టిప్లికేషన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇలా ప్రతిదీ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను, ఎంత ఎక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది అనేసి. అదే మనం దీన్ని బాగా ప్రాక్టీస్ చేసామనుకోండి చాలా స్పీడ్గా చేసేస్తాం ఆన్సర్ని. అంటే జస్ట్ చూడగానే తెలిసిపోతుంది మనకి దీనికంటే నెంబర్ ఎంత తక్కువ ఉంది, దీని నెంబర్ ఎంత తక్కువ ఉంది. అసలు మొత్తం మన మైండ్లోనే చేసేయచ్చు ఈ క్యాలిక్యులేషన్. అసలు నో నీడ్ ఆఫ్ ఈవెన్ పెన్ అండ్ పేపర్, అసలు పెన్ను పేపర్ కూడా అవసరం లేకుండా జస్ట్ మైండ్లో క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఎప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేస్తే. ఓకే రైట్, ఇది ఈరోజు క్లాస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వెరీ షార్ట్ అండ్ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ కోసం మీరు విశాల్ అకాడమీని కాంటాక్ట్ కండి. ఆల్రెడీ ఇక్కడ నెంబర్స్ ఉంటాయి, ఈ నెంబర్స్ కాల్ చేయండి. లేదా ఆల్రెడీ తెలుసు కదా అడ్రస్, మీకు ఆల్రెడీ రెగ్యులర్గా ప్రతి వీడియోలోనే చెప్తున్నాను, ఈ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. డెఫినెట్లీ మీ చైల్డ్ని ట్రైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు రెడీగా ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ సింపుల్గా, అంటే అసలు మ్యాథ్స్ అంటే ఫియర్ బై మ్యాథ్స్తో గేమ్స్ ఆడేలాగా మనం పిల్లల్ని తయారు చేయాలి. అంటే మ్యాథ్స్ అంటే భయం కాదు, మ్యాథ్స్తో యూ కెన్ ప్లే విత్ గేమ్స్, యూ కెన్ ప్లే గేమ్స్ విత్ మ్యాథ్స్. మ్యాథ్స్తో గేమ్స్ ఆడదాం. ఓకేనా రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి మీ తెలిసిన వాళ్ళందరికీ ఇంకా ఇంపార్టెంట్ అనుకుంటే షేర్ చేయండి. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.